హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. సో టుడే వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ 2026 కట్ ఆఫ్ పీటీపీఎస్టీకి ఎంత కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి వీడియో చేస్తున్నాం. సో మనకి లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ దాని తర్వాత వీడియోలో వచ్చేసి మనము ఓబీసీ క్యాస్ట్. సో ఈ రెండు క్యాస్ట్ అనేది మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో మనకి రన్నింగ్కి ఎలా ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అనేది చూసామన్నమాట. సో నా నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి ఏమంటే ఎస్ఎస్సి 2026 పీటీపీఎస్టీ అవర్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ క్యాస్ట్ అవ్వాలి. సో ఎస్సీ క్యాస్ట్కి మనకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి 2024 అనమాట. సో 2024లో మనకి ఎస్సీకి మరి పీటీపీఎస్టీకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎంత కట్ ఆఫ్ ఉందంటే 75.25 అనమాట. సో 75.25 మార్క్స్ ఉంది. సో దాని తర్వాత ఎంత అయింది, 2025లో 70 మార్క్స్ వచ్చాయన్నమాట. అంటే 5 మార్క్స్ అనేది తగ్గిపోయింది. సో దీనికి ఏం చేసామంటే 5 మార్క్స్ అనేది తగ్గిందనమాట. సో లాస్ట్ 2 ఇయర్స్కే అంటే ఆ 2 ఇయర్స్కి తగ్గిందనమాట. సో ఈ ఇయర్ ఎవరికైతే 80+ మార్క్స్ వస్తుందో చూడండి, 2026 అయితే ఎవరికైతే 80+ మార్క్స్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా పీటీపీఎస్టీ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. 1 or 2 మార్క్స్ అలా ఇలా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 80 మార్క్స్ అనమాట. ఎందుకు 80 మార్క్స్ ఇంత ఎక్కువ పోతుందంటే, సో కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ మొత్తం తీసేస్తారు. సో దాంతోపాటు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది ఎస్టీ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఎస్టీ క్యాస్ట్ అనేది ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మనము నెక్స్ట్ వీడియో చూద్దాము. సో దీంతోపాటు మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఎందుకు జాయిన్ అవ్వాలి టెలిగ్రామ్లో అంటే, ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ, రిజల్ట్స్ వచ్చినా కానీ, మన గ్రూప్ డి రిజల్ట్ వచ్చింది. సో దానికి సంబంధించిన కీ ఎలా చెక్ చేసుకోవాలి, సో దానికి సంబంధించిన చెక్ స్కోర్, డైరెక్ట్ స్కోర్ అన్ని అంటే స్కోర్ చెక్ చేసుకోవడానికి, సో ప్రతి ఒక్కదానికి మనకి ఈజీగా ఉండడానికి నేను ప్రతి ఒక్క ఛానల్లోనే డైరెక్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్స్ పెట్టేస్తాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే త్వరగా ఫాస్ట్గా అనేది మీరు వీడియో చేయడం అంటే చాలా కష్టం. నేను డ్యూటీ చేస్తుంటాను. సో దాంతోపాటు వీడియో చేయడం చాలా కష్టం. సో అందుకే నేను ప్రతి ఒక్క ఏ పోస్ట్ వచ్చినా, ఏదన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ, ఏది వచ్చినా నేను అనేది టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో దీంతోపాటు మనకి వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట. సో వాట్సాప్ ఛానల్లో మనకి ఏముందంటే కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎవరైతే ఎస్ఎస్సి పీజీలు ప్రిపేర్ అవుతున్నారో, దాంతోపాటు సిపిఓ కానీ, సో స్టేట్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ 2కి ఎవరికైతే ప్రిపేర్ అవుతారో సో వారికి అనేది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫ్రెండ్స్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి సిఎస్ఎఫ్ గురించి డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు సిఎస్ఎఫ్లో ఏ డౌట్స్ ఉన్నా, హాలిడేస్ కానీ, శాలరీస్ కానీ, ఎలా డ్యూటీస్ పరంగా ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్కరు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు ఒక కామెంట్ చేయండి. 1 or 2 కామెంట్ చేస్తే సరిపోదు అనమాట. చాలామంది ఒక 10 to 20 మెంబర్స్ దాకా కామెంట్ చేస్తే, సో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను అనమాట. సిఎస్ఎఫ్ గురించి ఎలా ఉంటుంది, డ్యూటీస్ ఎలా ఉంటుంది, సో మనము సిఎస్ఎఫ్ వస్తే బాగుంటుంది అంటే అదర్ కోర్సెస్ బాగుంటుంది అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.